మేము ఇక్కడ తిరుచిలో ఉన్నాము. జోసెఫ్ విజయ్ ఉత్తర చెన్నైలోని పెరంబూర్తో పాటు ఇక్కడ నుండి కూడా పోటీ చేస్తున్నారు. ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే తిరుచి అనేది సుమారు 25% మైనారిటీ జనాభా మరియు భారీ యువత కూడా ఉన్న నియోజకవర్గం మరియు అతను దానిని ఉపయోగించుకోవాలని ఆశిస్తున్నాడు. ప్రజలు వచ్చి చాలా కష్టపడుతూనే ఉన్నారు. అందువల్ల కొంచెమైనా మారాలి. ఉన్నవాళ్ళు బాగున్న వాళ్ళు ఉంటూనే ఉన్నారు. అట్టడుగు ప్రజలే చాలా కష్టపడుతూ ఉన్నారు. అన్ని ధరలు పెంచేస్తే ఏమేం చేయగలం? ప్రజల గురించి ఎవరు ఆలోచించడం లేదు. ఓటు వేసినా మనము షాపుకి వెళ్తున్నాం. ఏం ప్రయోజనం? ప్రజలకు ఎవరు చేస్తున్నారు? ఎవరు ఏమీ చేస్తున్నట్లేదు. అనవుతుందా? తమిళనాడు ప్రజల బ్లడ్లో 30% ఆల్కహాల్ ఊరిపోయింది. వీళ్ళు మంత్లీ వచ్చి 1000 రూపాయలు ఇస్తామని చెప్తున్నారు. ఆ 1000 రూపాయలే, ఆ 1000 రూపాయలు వాళ్ళకు సంవత్సరానికి సరిపోతుందనే స్థాయిలో ఆలోచిస్తున్నారు. అప్పుడు ప్రజల మనస్తత్వం ఏ స్థాయిలో ఉండాలి మీకు? పారంపర్య డిఎంకేకే ఓటు వేస్తాం. డిఎంకేని తప్పుపట్టలేం. ప్రజలకు చాలానే చేశారు. అక్కడక్కడ తప్పులు జరిగినా దాన్ని ఒక ఆరోపణగా చెప్పలేం. ఈసారి కూడా ఆయన గెలిచి రావాలి, అదే మా కోరిక. ఉదయనిధి విషయానికి వస్తే కళ్ళల్లో అబద్ధం లేదు. మాట్లాడటం మొదలు పెట్టగానే వెంటనే షార్ప్గా మాట్లాడతారు. ఏదైనా కరెక్ట్గా మాట్లాడతారు. అడిగిన ప్రశ్నకు తర్వాతి సెకండ్లోనే ఆయన నోటి నుండి సమాధానం వచ్చేస్తుంది. ఎలాంటి మోసం దగా కళల్లోనూ కనిపించదు, ప్రవర్తనలోనూ కనిపించదు. ఆయన రావాలి. పర్వాలేదు, మేమిద్దరికి వేసి చూసాం. ఇద్దరి దగ్గర నుంచి మాకు ఒక పాజిటివ్ అయిన రిజల్ట్ రాలేదు. మేము అనుకున్న యువతరం వాళ్ళమైన మాకు చదువు కానివ్వండి, ఈరోజు మేము ఉద్యోగాలకి కష్టపడడం కానివ్వండి, దేనిని వాళ్ళు వచ్చి చూడలేదు. వాళ్ళదంతా మాకు ఒక అరాచకంలాగా కనిపిస్తుంది. నా పర్సనల్ నా వ్యూ. బట్ ఈయన మంచి చేస్తారని నమ్ముతున్నాం. అవకాశం ఇచ్చి చూద్దాం. 5 సంవత్సరాలే కదా, ధరలు తగ్గించాలి. ఇది ఉంటేనే మాకు చాలు. అది ఫ్రీ ఇది ఫ్రీ అని ఇచ్చి అన్నిట్లోనూ కలిపి పెంచేస్తున్నారు. మాకు ఏది ఫ్రీగా వద్దు. మాకు మంచిగా చేస్తే చాలు. ప్రజలు చూసుకుంటే చాలు. పని లేని వాళ్ళకి పని ఇస్తేనే, అది కూడా